తెలంగాణ ఎన్నికల ఫలితాలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే 64 స్థానాల్లో గెలవగా బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలుపొందాయి. ఎంఐఎం 7, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందగా హస్తం పార్టీ అనూహ్యంగా విజయ పంథా కొనసాగించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రతి రౌండ్లోనూ రేవంత్ రెడ్డికి ఆధిక్యం వచ్చింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై 32,800 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రేవంత్ రెడ్డి భారీ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ పై 35,190 ఓట్ల మెజారిటీతో భట్టి గెలుపొందారు. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ్లపై 52,207 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక అశ్వారావుపేట, ఇల్లందుతో పాటు రామగుండంలోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ బీఆర్ఎస్ అభ్యర్థి చందర్పై విజయం సాధించారు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై కోమటిరెడ్డి 54,000 మెజారిటీతో విజయం సాధించగా, మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 21,000 ఓట్ల మెజారిటీతో రాజగోపాల్ రెడ్డి విజయ దుందుబి మోగించారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై 47,000 ఓట్ల మెజారిటీతో ఉత్తమ్ విజయం సాధించారు. మరోవైపు ఆయన సతీమణి కూడా గెలుపొందారు. ఇక ఉమ్మడి వరంగల్లోని 12 స్థానాల్లో కాంగ్రెస్, 10 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 9వ రౌండ్ ముగిసేసరికి 5,618 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి గెలుపొందారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించారు.